బ్రేకింగ్ చూస్తున్నాం. నామినేషన్ల ప్రక్రియ పూర్తిగా కొనసాగుతుంది. ఒకరి తర్వాత ఒకరు పార్లమెంట్ అభ్యర్థులు నామినేషన్ వేస్తున్నారు. ఇక మల్కాజ్గిరి పార్లమెంటు స్థానానికి నామినేషన్లు దాఖలు చేశారు బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్. 2 సెట్ల నామపత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఈటెల రాజేందర్ సతీమణి జమున 2 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. ఇక మెడ్చల్ కలెక్టర్కు ఈటెల భారీ ర్యాలీతో చేరుకున్నారు. ఆయన వెంట కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, హర్దీప్ సింగ్ పురి ఉన్నారు. అంతకంటే ముందు ఈటెల మాట్లాడుతూ మల్కాజ్గిరి గడ్డ మీద ఎగిరేది కాషాయ జెండా అని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ గెలుపును ఆపే దమ్ము బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు లేదని అన్నారు. మల్కాజ్గిరిలో సర్వే సంస్థల అంచనాలకు అందకుండా భారీ మెజార్టీతో గెలుస్తానని తెలిపారు ఈటెల రాజేందర్. చూస్తున్నాం. భారతదేశంలో అనేది పెద్ద నియోజకవర్గమైన మల్కాజ్గిరి పార్లమెంటు స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్. 2 సెట్ల నామపత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఇక ఈటెల రాజేందర్ సతీమణి జమున 2 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. మెడ్చల్ కలెక్టరేట్కు ఈటెల భారీ ర్యాలీతో చేరుకున్నారు. అక్కడ ఆయన వెంట కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, హర్దీప్ సింగ్ పురి ఉన్నారు. అందుకంటే ముందు ఈటెల మాట్లాడుతూ మల్కాజ్గిరి గడ్డ మీద ఎగిరేది ఖచ్చితంగా కాషాయ జెండాని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ గెలుపును ఆపే దమ్ము బీఆర్ఎస్ కాంగ్రెస్ కు లేదని అన్నారు. ఇక మల్కాజ్గిరిలో సర్వే సంస్థల అంచనాలకు అందకుండా భారీ మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు ఈటెల రాజేందర్.